సుబ్బయ్య సూపరింటెండెంట్ ఆదేశించిన మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొని వచ్చి రిమ్స్ హాస్పిటల్లో సదరం ఆఫీస్ రూమ్లో లంచం డబ్బు తీసుకుంటూ లంచం డబ్బును ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశించిన మేరకు ఆ లంచం డబ్బును సుబ్బయ్య 5,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సదరం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ అనే వ్యక్తి 25,000 తీసుకోవడం జరిగింది. సో ఇది వెంకటేష్ అనే వ్యక్తి ఎందుకు తీసుకున్నాడు అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు కడపలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈ పనిని మేము చేయించాలని ఆ 25,000 తీసుకున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఇద్దరు సుబ్బయ్య సూపరింటెండెంట్, వెంకటేష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ పాత్రను కూడా విచారించి ఫర్దర్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇలా ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ ప్రభుత్వ శాఖ అయినా మీకు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి మీ పనులను చేయకుండా సతాయిస్తూ లంచం డిమాండ్ చేస్తున్నట్లయితే మీరు తప్పకుండా కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించండి. నా సెల్ నంబరు 9440446191. ఆ నంబర్కు మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్పి ఆఫీస్కి వచ్చి కడపలో మాకు ఫిర్యాదు ఇచ్చి మీ పనులను మీరు సక్రమంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి.